ఎప్పుడో దొరగారి బంగ్లాలో చచ్చిదెయ్యమైన చంద్రరేఖ రంగసాని మునిమనవరాలకి పట్టిందని, సూర్య గొంతు పట్టి చంపబోయిందన్న వార్త ఊరంతా దావాననంలా పాకిపోయింది. జనాలు గుంపులుగా చేరి ఈ విషయాన్ని చెలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. చివరికి పొలాల్లో కలుపు తీసే చోట కూడా ఇదే వార్త. దొరవారి బంగ్లాలో తెల్లచీర కట్టుకుని గజ్జెల చప్పుడుతో తిరిగేదట. పనివాళ్లకు అప్పుడప్పుడు కనిపించేదట. అదిప్పుడు రంగసాని మునిమనవరాలకి పట్టిందట. ఆ పిల్లని చంపిపోతాను అంటోందట. ఇంకా ఎన్నెన్నో కల్పనలు, చెలవలు, పలవలు. మీరు చేతి నుండి గోస ఇచ్చిన తాయిత్తు తీయాల్సింది కాదు చిన్నబాబు. తాయిత్తు మీ మీద ఉన్నంతవరకు ఆ దెయ్యం మిమ్మల్ని తాకలేకపోయింది. అది తీయగానే మీ గొంతు పట్టుకుంది. తాయిత్తు తీసి అనవసరంగా మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అన్నాడు రామ్దత్. ఆ తాయిత్తు చందనికి కట్టినందుకే బ్రతికిందేమో. ఏం బ్రతకడమో ఏమో. ఇహ వాళ్ళింటికి వెళ్ళకండి చిన్నబాబు అన్నాడు రామ్దత్. చందన నా గొంతు పట్టుకోవడం దెయ్యం ప్రభావమే అయితే ఆ దెయ్యం ఇక్కడికి రాదా? ఆమె మనింట్లోనే చచ్చి దెయ్యమయ్యానని చెప్పుకుంటోంది కదా. పక్క ఊళ్ళో దేశికాచారి అని ఒక ఆయనున్నాడు. బ్రాహ్మడు, మహా మంత్రవేత్త అని చెప్పుకుంటారు జనం. ఒకసారి ఆయన్ని ఇక్కడికి పిలుచుకురానా చిన్నబాబు? అమెరికాలో చదివి డాక్టర్ పట్టా తెచ్చుకున్నాడు. డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తనకి మంత్రగాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి కలగడం ఎంత హాస్యాస్పదం. దెయ్యాలు లేవని కొట్టిపారేసి మందులతో చందన ఆరోగ్యం చక్కదిద్దలేకపోతున్నాడు. మరి తన పరిస్థితి? రోజూ రాత్రవుతుందంటే భయం, కళ్ళు ముయ్యాలంటే భయం. శరీరం ఎవరికో స్వాధీనం అవుతోంది. కాళ్ళు చేతులు కదలడం లేదు, నోరు పెగలదు. ఎంత అరవాలనుకున్నా శబ్దం గుండెల్లోనే ఉండిపోతుంది. స్వాధీనం తప్పిన ఆ శరీరం మీద ఉన్మాదెవరో గిచ్చినట్టుగా, రక్కినట్టుగా, కితకితలు పెట్టినట్టుగా నానా చిత్రహింస. నిద్రలోకి జారిపోతున్నప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి కదల్చలేని స్థితి నిద్రలో వచ్చే పక్షవాతంగా వైద్యశాస్త్రం పేర్కొంటుంది. దానికి మందులున్నాయి. కానీ ఆ గిచ్చడం, రక్కడం, కితకితలు, ఆ చిత్రహింస ఏమిటో ఏ వైద్యశాస్త్రం చెప్పలేదు. తను డాక్టర్న్న విషయం మరిచిపోయి పరిస్థితులతో రాజీ పడక తప్పదు అనిపించింది. ఆ దేశకాచారి ఎవరో చూద్దాం, తీసుకురా రాము అన్నాడు సూర్య. రామ్దత్ ఆ రోజే పక్క గ్రామానికి వెళ్లి దేశకాచారిని కలిశాడు. అయ్యో, చాలా ఆపదలో ఉన్నారే. సంగతి విని నొచ్చుకున్నాడు దేశకాచారి. నేను వచ్చేవాణ్ణే, కానీ మా గురువుగారు వేయించేసి ఉన్నారు. ఆయన భారతదేశమంతా కాలినడకన తిరుగుతూ ఇక్కడికొచ్చారు. నా ఆతిథ్యంలో కొద్ది రోజులు ఉండడానికి నన్ను అనుగ్రహించారు. నేను ఇప్పుడు రాలేను, కానీ ఒక ఉపాయం చెప్పగలను. మా గురువుగారు మహామహిమాన్వితులు. హిమాలయాల్లో సంవత్సరాల తరబడి తపస్సు చేశారు. వారు ఈ సమయంలో మన మధ్య ఉండడం మనందరి అదృష్టం. బాబుగారిని ఇక్కడికి తీసుకురా. వారి చూపు పడితే చాలు, గాలి ధూళి ఏమన్నా దగ్ధమైపోవలసిందే అని చెప్పాడు దేశకాచారి. రామ్దత్ వచ్చి చెప్పాడు. అంత మహిమాన్వితులా? అయితే ఆయన దర్శనం తప్పక చేసుకోవలసిందే. వీళ్లు వెళ్లిన సమయంలో దేశికాచారి గురువుగారు ఆత్మానందులు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నారు. భక్తులు చాలామంది వచ్చారు. ఆ భక్తుల్లో మునిరాజు, మారుతి కూడా ఉన్నారు. పులి చర్మం మీద కూర్చునున్నారు ఆత్మానందులు. కాషాయాంబరాలు, గుబురు గెడ్డం, జడలు కట్టిన జుట్టు, మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలు ఉన్న మాల, కనుబొమ్మల మధ్య ఎర్రటి కుంకుమబొట్టు, సదా ప్రసన్న దరహాసం. ఆ ముఖంలో ఏదో అలౌకికమైన వెలుగు. వినయంగా చేతులు జోడించాడు సూర్య. ఆత్మానందులు ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యెత్తి, ఇలా వచ్చి కూర్చో సూర్య అన్నారు. సూర్య విభ్రాంతి పొందాడు. నా పేరు? పేరేనా? అన్నీ తెలుసు నాకు. సూర్య ఆయనకి దగ్గరగా వెళ్లడానికి దారి వదులుతూ జరిగారు పక్కకి. వెళ్ళి ఆయనకి సమీపంగా కూర్చున్నాడు సూర్య. పాపం, కర్మపీడితుడివి. చాలా బాధపడుతున్నావు సుమా. నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నీకేదైనా సాయం చెయ్యాలనిపిస్తోంది అన్నారు ఆత్మానందులు. మీ వంటి సాధు పొంగవుల కృపకు పాత్రుని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. కర్మపీడితుడివి. కర్మ తొలగించగలను, కానీ అది ఈ జన్మకే. మళ్లీ జన్మెత్తి అది అనుభవించక తప్పదు. చెప్పు, ఈ జన్మలోనే అనుభవిస్తావా? అది అనుభవించడానికి మళ్లీ జన్మెత్తుతావా? కర్మ అనుభవించడానికి అయితే మళ్లీ జన్మ ఎత్తలేని స్వామి. ఈ జన్మలోనే అనుభవిస్తాను. మంచి నిర్ణయమే. చాలా ఉత్తముడివి. దాన ధర్మాలు దండిగా చేశావు. పెళ్ళిళ్ళు చేశావు. వేరుకు పురుగులా ఒకటే చెడుబుద్ధి. అది స్త్రీవాంఛ. స్త్రీవాంఛ చెడగొట్టింది నిన్ను. అదే స్త్రీవాంఛ కదా సర్వలంకను దహించింది. అందుకే పెద్దలు చెబుతారు నాయనా, మంచి బుద్ధులు కలిగుండాలని, మంచి పనులు చెయ్యాలని. మంచి పనులు చేయడం అంటే మన తోటలో మంచి విత్తనాలు నాటుకోవడం అన్నమాట. మంచి విత్తనాలు నాటితే మంచి ఫలాలు తినచ్చు. విషపు విత్తనాలు నాటితే విషఫలాలు తినక తప్పదు కదా.
వెనకటికో బాపడు దొడ్లో కాసిన పొట్లకాయలు దానం చేసి చేసి మరుసటి జన్మలో మహారాజే పుట్టాడు. మంచికి అంత మంచి ఫలితముందన్నమాట. అలాగే చెడుకి చెప్పారు ఆత్మానందులు. కాని స్వామి, ఎంతో చంచలమైంది కదా ఈ మనసు. అన్నీ మంచి తలంపులే రావాలంటే అదెలా సాధ్యం? అనుకోకుండానే చెడు ఆలోచనలొస్తాయి అన్నారు ఒక జిజ్ఞాసువు. మనసు ఎటు పరుగు తీస్తుందో, ఎందుకు పరుగు తీస్తుందో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండాలి నాయనా. తప్పు చేసిన ప్రతిసారి ఇది మంచి ఆలోచన కాదు అంటూ కొరడా చురకలు పడుతుండాలి. అప్పుడు చెడు ఆలోచనలు రావడం వాటంతటవే మానేస్తాయి. సాధన, శిక్షణ మనసుకు ముఖ్యమైనవి. ఈ జన్మకి ఇంతేనా స్వామి? ఆ దెయ్యం చేత పీడింపబడక తప్పదా? సూర్య దిగాలు పడుతూ అడిగాడు. ఆమె దెయ్యం ఎందుకైంది? నీవల్లే కదా. నీ వాంఛకు బలయ్యి నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుని దెయ్యమైంది. అంతులేని అశాంతితో అలమటిస్తూ తిరుగుతోంది. పాపం చంద్రరేఖ దురదృష్టకర ప్రాణి. పూర్వజన్మలో కూడా ఆమె ఇలాగే అకాల మరణం చెందింది. పూర్వజన్మలో ఆమె అంటూ చెబుతున్నవాడల్లా ఆగి ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూసి, కిటికీ చాటున దాగి ఏం చూస్తావు చంద్రరేఖ? రా, వచ్చి కూర్చో, నీకదే చెబుతున్నాను అన్నాడు మందహాసంతో. అందరూ భయభ్రాంతులయ్యారు. బిత్రపోయి కిటికీ వైపు చూశారు. అక్కడ శూన్యం తప్ప ఏం కనిపించలేదు. దెయ్యమంటే అందరికీ భయమే. కిటికీలో కూర్చున్నావా? సరే కూర్చో, నీ ఇష్టం. ఎక్కడ బాగుంటే అక్కడే కూర్చో. ఏం చెబుతున్నాను? చంద్రరేఖ పూర్వ కేతకి అంటే అర్థం తెలుసా? మొగలి పువ్వు అన్నమాట. సువాసన ఎంత బాగుంటుందో ముళ్ళు అంతే వాడిగా ఉంటాయి దానికి. వింటున్నారే కాని భక్తజనులకు భయంతో ఒళ్లంతా ముళ్ళు మొలుస్తున్నాయి. ఆమె శరీరం మొగలి రేఖంత అందంగా ఉండేది. ఆమె స్వభావం మొగలి పువ్వంత కరుగ్గా ఉండేది. 16 ఏళ్ల ప్రాయానికే ఆమెలో యవ్వనం పూర్ణ చంద్రోదయంలా వెల్లివిరిసింది. మగవాడు ఓరచూపుతో చూస్తే ఆమె కోరచూపుతో బుసలు కొట్టేది. శీలం విషయంలో ఆమె నిప్పులా జ్వలించేది. ఎంతోమంది కోడెకారు యువకులు ఆమె పాణిగ్రహణం కోసం ఉవ్విళ్ళూరుతూ ఆమెను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆమె ఒక తాంత్రికుడి మీద మరులు కొంది. అతి చిన్న వయసులోనే మంత్రశాస్త్రంలో ఉన్న అతి కఠినమైన విషయాలన్నింటినో సాధన చేసి స్వాధీనంలోకి తెచ్చుకున్నవాడు ఆ తాంత్రికుడు. ఆ రోజుల్లో ఒక రాజావారు అనేకానేక దేశాల మీద దండయాత్రలు చేసి గెలిచి కొల్లగొట్టి తెచ్చిన అపారమైన ధనరాశి, మణిమాణిక్యాలు, బంగారం చిట్టడివిలో ఓ గుహలో నిక్షిప్తం చేస్తూ ఈ తాంత్రికుడి సహాయం కోరాడు. ఆ తాంత్రికుడు తన వెంటపడిన కేతకిని అపారమైన ఆ ధనరాశికి బలిహారంగా సమర్పించి ఆమె ఆత్మను ఆ ధనరాశికి కాపలాగా ఉంచాడు. కేతకి బొమ్మను ఇప్పటికీ ఆ గుహకున్న తలుపు మీద చూడొచ్చు. ధనరాశికి కాపలాగా ఉన్న కేతకి ఆ చుట్టుపక్కలకి ఎవరినీ రానిచ్చేది కాదు. చివరికి పశువుల కాపర్లను కూడా రానిచ్చేది కాదు. గడ్డి మేస్తూ పశువులు ఆ ప్రాంతానికొస్తే దొడుసుకున్నట్లుగా పరుగులు తీసేవి. అది మనుషులు పశువులు తిరగని చిట్టడివిలా మారిపోయింది. ఊపిరి బిగబట్టుకుని వింటున్నారు శ్రోతలు. ఒకనాడు ఒక సన్యాసిగారు ఆ ప్రాంతానికొచ్చారు. సెలయేళ్లు, పచ్చని ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు చూసి ముగ్ధులయ్యారు. అక్కడ కొంతకాలం పాటుండి తపస్సుకు స్థావరంగా ఎంచుకున్నారు. సామాన్యులకు ఆ కొండగుహ తలుపు ఒక బండరాయిగా కనిపిస్తుంది. అక్కడ ఒక గుహ ఉందని, ఆ గుహకి తలుపుందని చాలామందికి తెలీదు. మన సన్యాసిగారు త్రికాలజ్ఞానులు. ఆయన సెలయేట్లో శుచిగా స్నాన సంధ్యలు ఆచరించి కొండ గుహద్వారాన్ని తమ యోగశక్తితో తొలగించి లోపలకు వెళ్లబోయారు. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనీయకూడదని మా యజమాని ఆజ్ఞ అంటూ అడ్డుపడింది కేతకి. మామూలు మానవుడైతే రక్తం కక్కుకుని ఎప్పుడో చచ్చేవాడు. యోగశక్తి ఆయన చుట్టూ సుదర్శన చక్రం వలె పరిభ్రమిస్తుండడం వల్ల ఆయన్ని తాకలేక ఆయన ఎదుటపడింది. మంత్రబద్ధురాలువు, ఇంతకంటే ఏం చేయగలవు? నిన్ను చూస్తే నాకు జాలి వేస్తోంది. ఎన్నాళ్ళిక్కడ ఒక క్షుద్రశక్తిగా సంచరిస్తావు? నీది కాని ధనరాశికి నువ్వెందుకు కాపలా కాస్తావు? ఇటు మానవ జీవితానికి చెందక అటు ఊర్ధ్వలోకాలకి పోక ప్రేతాత్మగా ఈ వెటి చాకరీ ఎంతకాలమని చేస్తావు? నాకు తెలుసు, నువ్వు మంత్రబద్ధురాలివి. నీ బంధనాలను నేను తొలగిస్తున్నాను. ఇక నుండి నువ్వు స్వేచ్ఛాజీవివి అంటూ కేతకిని బంధవిముక్తి గావించారు సన్యాసిగారు. సన్యాసిగారి దయవల్ల ప్రేతాత్మ నుండి విముక్తి పొందిన కేతకి చంద్రరేఖగా జన్మించింది. కర్మానుసారం మరికొంతకాలం ప్రేతరూపంలో ఉండవలసిన ఆమె గడువుకు ముందే విముక్తి పొందడం వల్ల చంద్రరేఖగా జన్మించినా తప్పించుకోలేకపోయింది అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ శిక్షను. అందుకే దొరవారి చేతిలో ఆమె అకాల మరణం. కేతకిగా ఎవరి కౌగిట కోసం తప్పించిందో అతడి కౌగిట్లోనే ఆమె మృత్యుపాలయింది. అంటే ఆ తాంత్రికుడే ఈ దొరవారిగా పుట్టాడన్నమాట.
పూర్వజన్మలో స్త్రీ హత్య, ఈ జన్మలో స్త్రీ మానభంగం. 2 జన్మల్లోనూ ఆ స్త్రీ ఒకరే కావడం ఇక్కడ విశేషం. మనిషికి పూర్వజన్మ స్మృతి లేకపోవడం ఒక వరమైతే కావచ్చు గాని తను చేసిన మంచి చెడులను బేరుజు వేసుకునే అవకాశం పోతుంది. ఈ జన్మలో అనుభవించే కష్టాలకి కారణం తెలియక జుట్టు పీక్కుంటాడు. నాకెందుకిన్ని కష్టాలని బాధపడిపోతాడు. ఇదంతా బాగుంది, ఒక రసవత్తరమైన కథ వింటున్నట్లుగా. కాని ఇది ఇలాగే జరిగిందా? సూర్య మనసులో సందేహం. అపారమైన ఆ ధనరాసున్న ఆ గుహను మీరు చూసారా స్వామి? మునిరాజు కుతూహలం ఆపుకోలేకపోయాడు. చంద్రరేఖ వచ్చాక ఇప్పుడే కదా చూస్తోంది. అంటే ఆ గుహని, అందులో ఉన్న ధన నిక్షేపాల్ని ఎక్కడి నుండే చూస్తున్నారా స్వామి? అదెలా సాధ్యం స్వామి? అనేక సంవత్సరాల కఠిన తపస్సుకు ఫలంగా తెరుచుకున్న మనోనేత్రానికి కనిపించిందంటూ ఏమీ ఉండదు నాయనా. జరిగింది, జరగబోయేది, జరుగుతుంది అంతా చూస్తోంది. నీ వెలుపల ఏముందో చూస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ ఈ మనోనేత్రం పుట్టుకతోనే ఉంటుంది, కానీ మూసుకునుంటుంది. నేత్రం ఉండి కూడా మనసు ఏమీ చూడలేందవుతుంది. దాన్నే జ్ఞానచక్షువు అంటారు యోగులు. ఆ జ్ఞానచక్షువు తెరుచుకోవాలంటే జ్ఞాన భక్తి మార్గాలలో ఏదో ఒకదాన్ని ఆలంబనగా చేసుకుని సాధన చెయ్యాలి. సాధన చేసేవారికి అసాధ్యమన్నది లేనేలేదు. అణిమాది అష్టసిద్ధులు కైవసమవుతాయి. ఇప్పుడు నా మనసులో ఏముంది చెప్పగలరా స్వామి? జంకుతూనే అడిగాడు మారుతి. అపారమైన ధనరాశిని నిక్షిప్తం చేసిన ఆ గుహ నీ మనసులో మెదులుతోంది. అక్కడ కేతకి కాపలాగా లేదు కదా, వెళ్ళి సంచులకు ఎత్తుకుని రావచ్చు కదా అన్న ఆశ మెదులుతోంది నీ మనసులో. మారుతి ముఖం పాలిపోయినట్టుగా అయింది. చెంపలు వాయించుకుని సాష్టాంగపడ్డాడు. మిమ్మల్ని శంకించినందుకు నాకున్న కళ్ళు పోతాయి. మీరు త్రికాల జ్ఞానులు, మహామహిమాన్వితులు స్వామి. ఏం సూర్య, ఎలా నమ్మాలి ఈ సన్యాసి మాటలు అనుకుంటున్నావా? కలలో తప్ప నేను చంద్రరేఖని చూడలేదు స్వామి. ఒకసారి ఆమెను చూడాలనుంది, చూపిస్తారా? నేను చూపించడం దేనికి? నీ ఎదురుగా కిటికీలోనే ఉంది చూడు. ఏమ్మా చంద్రరేఖ, కనిపించకుండా వేధిస్తున్నావు కదూ అతన్ని. ఇప్పుడు కనిపించు, నిన్ను చూడాలనుకుంటున్నాడు. అలా కళ్ళెరు చేయకు, శాంతపడు. మాట కాదు, ఆజ్ఞ ధ్వనించింది ఆయన కంఠం. కుతూహలంతో చూశాడు సూర్య. అంతవరకు శూన్యంగా ఉన్న కిటికీలో కనిపించింది. అది కన్నుమూసి తెరిచేటంతలో మాయమైపోయింది. ఆ మబ్బు తునక మాయమవుతుంటే కిటికీ రెక్కలు టపటపా కొట్టుకున్నాయి. ఆ శబ్దం అందరూ విన్నారు. కిటికీ రెక్కలు టపటపా కొట్టుకోవడం అందరూ చూశారు. అందరి శరీరాల మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మబ్బు తునక సూర్య ఒక్కడికే కనిపించింది. దేశికాచారి అక్కడే ఉన్నాడు. ఆయన కూడా చూడలేకపోయాడు. చిరునవ్వుతో అడిగారు ఆత్మానందులు. చూశావా చంద్రలేఖని? ఆమె రూపం కనిపించలేదు. ఒక మబ్బు తునక, అది కదిలిపోయే మబ్బు తునకలా కనిపించింది. ఆత్మ, అదే ప్రేతాత్మ. దానికొక రూపం ఏముంది? ఏ రూపమైనా ధరించగలదు, ఏ రూపం లేకుండానూ ఉండగలదు. ఆ ఆత్మ మీ సమక్షానికొచ్చే ధైర్యం ఎలా చేయగలిగింది స్వామి? వచ్చిందాన్ని ఎందుకు వదిలిపెట్టారు? అతడిని ఇక ముందు బాధించకుండా భస్మీపటలం చేయలేకపోయారా? అన్నాడు దేశికాచారి. ఆమెకింకా కర్మ విమోచనం కాలేదు. భస్మీపటలం ఎలా చేయగలను చెప్పు? నా యోగశక్తి కొంత ఖర్చు పెట్టి భస్మం చేయగలను, కానీ ఏమిటి లాభం చెప్పు? ఆమెకి మళ్లీ జన్మ, అకాల మరణం, మళ్లీ ప్రేతరూపం. ఈ ప్రేతత్వం నుండి విముక్తి పొందడానికి ఇంకొంతకాలం పడుతుంది. తర్వాత ఆమె జన్మెత్తి చక్కని జీవితం గడపగలదు. అంతవరకు ఆమె ఇతడిని పీడిస్తూ ఉండాల్సిందేనా? ఇతడు కర్మపీడితుడని చెప్పాను కదూ. అతడు నన్ను ఈ విధంగా కలుసుకోవడం వృధా పోదు అంటూ ఆత్మానందులు కుడిచేత్తో సూర్య శరీరాన్ని నిమురుతున్నట్లుగా తాకారు. ఆ తాకడం గాంధారి కొడుకును తాకి వజ్రశరీరుడిగా మారుస్తున్నట్లుగా ఉంది. చంద్రలేఖ ఇక నిన్ను తాకలేదు, కానీ ఆమె నీ మీద మరో విధంగా దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. నిన్ను తాకకుండా చేశానన్న కోపంతో ఆమె మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. మరి ఎలా స్వామి? ప్రతిసారి ఎవరో వచ్చి నిన్ను రక్షించలేరు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. నీ ఆత్మశక్తిని జాగ్రత్తపరచు. నువ్వు ఎక్కువగా శ్రమించే పనిలేదు. గత జన్మలో గొప్ప సాధకుడివి. గొప్ప శక్తి నిక్షిప్తమై ఉంది నీలో. శక్తి పూజ చేసి శక్తినే నీ స్వాధీనంలోకి తెచ్చుకున్నావు. కొద్దిగా శ్రమిస్తే నీ శక్తి నీకు అవగతమవుతుంది. ఎల్లుండి రాత్రి నదీ గర్భాన నీకు మంత్రోపదేశం చేస్తాను. మండలం రోజులు దీక్ష కూర్చో. మంత్రసిద్ధి పొందావా? నువ్వే ఒక ఆట ఆడించగలవు చంద్రలేఖను. నిధి గురించి విన్నప్పటి నుండి నా మనసు నిధి గురించే ఆలోచిస్తోంది స్వామి. సామాన్య మానవుణ్ణి. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఆ గుహలో ఇంకా ఉందా? ఎవరైనా తీసుకువెళ్లారా? మారుతి అడిగాడు ఆపుకోలేని కుతూహలంతో. ఆ నిధిని ముట్టలేవు నాయనా. కాపలాగా కేతకి లేదుగా. కాపలాగా కేతకి లేదు.
కానీ నిధి నిక్షేపాలను దుష్టశక్తులు ఆవరించుంటాయి. ఆ నిధిని ఆశించిన వాళ్లు ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వస్తోంది. నిధి వ్యామోహం మంచిది కాదు మారుతి. అక్కడ కూర్చున్న భక్తుల్లో ఒక ఆయన లేచి అన్నాడు. ఈ దేశంలో ఆకలి కలమటించే జనాలకి కొదవలేదు. కోట్లాది రూపాయలు విలువ చేసే ధనం ఆ గుహలో పడి ఉండడం వలన లాభమేమిటి? దాన్ని బయటికి తెచ్చి పేదవాళ్లకు పంచడం వలన ఆ ధనానికి ఒక సార్థకత ఏర్పడుతుంది కదూ. మీ వంటి యోగులు అందుకు పూనుకోవచ్చు కదా. చాలా చక్కగా సెలవిచ్చావు నాయనా. మన చుట్టూ ఆకలి కలమటించే జనాలకి తక్కువేమీ లేదు. కానీ మనం సృష్టిగా తినే అన్నంలోనే పట్టెడన్నం తీసి బీదవాడికి పెట్టగలిగే సదాలోచన ఉంటే దేశంలో ఆకలికి అలమటించేవాళ్లు ఉండరనే నా నమ్మకం. తనకు కావలసిన దానికంటే ఎక్కువ పోగేసుకునే దురలవాటును ప్రతి ఒక్కరూ దూరం చేసుకోగలిగితే అసలు ఈ దేశంలో పేదతనమే ఉండదు కదా. పరిమితికి లోబడి తీసుకున్న ఆహారం శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే పరిమితికి లోబడిన సంపద మనిషికి నైతిక బలాన్నిస్తోంది. చిరునవ్వుతో సెలవిచ్చారు ఆత్మానందులు. సంసారం అన్న విషవలయంలో చిక్కుకున్న వాళ్ళం. మాకంత సదాలోచన కలగదు స్వామి. మనిషికి డబ్బు ప్రాణవాయువు లాంటిది. డబ్బు లేకపోతే ఊపిరే ఆగిపోతుంది. మనిషికి ఏదో నాటికి మరణం తథ్యమే కదా. మరణం తర్వాత ఈ ప్రపంచంలో ఉండడు. వెంట ఈ డబ్బు రాదు. దుష్కర్మలు చేస్తే పాపలోకాలకి, సత్కర్మలు చేస్తే పుణ్యలోకాలకి తీసుకువెళతాయి. మరణం తర్వాత మనం ఏమిటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోగలిగితే మనిషికి ప్రాణవాయువు డబ్బు అని చెప్పలేవు. మనిషికి డబ్బే ముఖ్యమని చెప్పలేవు. మాయాపాసంతో చుట్టబడిన ఈ మనసు మరణం తర్వాత ఏమిటన్న ప్రశ్న వేసుకొనివ్వదు స్వామి. కానీ సాధు సత్సంగంలో తరచూ ఆధ్యాత్మిక సంబంధమైన చర్చల్లో పాల్గొనడం వల్ల ఆ యమపాసం బలహీనపడి కట్లు తెంచుకోవచ్చు నాయనా. ముందు నీకు కట్లు తెంచుకోవాలి అన్న సంకల్పం కలగాలి కదా. తర్వాత అది ధ్యేయం కావాలి. సాధన అదే ప్రారంభమవుతుంది. సూర్య ఆ సంభాషణల్లో పాలు పంచుకోకపోయినా ఆసక్తిగా వింటున్నాడు. ఇంతసేపటికి అతడు కల్పించుకుంటూ అన్నాడు. డబ్బుంటే చాలా మంచి పనులు చేయొచ్చునని నాకు అనిపిస్తోంది స్వామి. నాకెన్నో కలలున్నాయి. పెద్ద హాస్పిటల్ కట్టాలని, ఏ రోగానికైనా చికిత్స జరిగేలా సదుపాయాలు కల్పించాలని, అది దేశంలోనే పెద్ద హాస్పిటల్గా పేరు పొందాలని, అక్కడ పేదరోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని. కానీ డబ్బు లేకపోవడం వల్ల నా కల నిజం చేసుకోలేకపోతున్నాను. నాన్నగారు నన్ను ఊరికి దూరంగా ఉంచి చదివించారు. ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా నేను అడిగినట్టల్లా డబ్బు పంపించి మేం జమీందారులం, మాకేం తక్కువ అన్న భ్రమలో ఉంచారు. చదువు పూర్తి చేసుకుని నేను ఇక్కడికి వచ్చేసరికి వాస్తవం నా కళ్ళెదుట నిలబడింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లుగా అనిపించింది. మామూలు పంచికట్టు వైద్యుళ్లా నా జీవితం కొనసాగుతోంది ప్రస్తుతం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి ఉద్యోగం ఇస్తామని మంచి ఆఫర్లు వచ్చినా వెళ్ళలేకపోయాను. నాన్నగారిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలనిపించింది. మీరు చెప్పిన గుహ గురించి మేమింతకు ముందే విన్నాం. ఒకసారి ఆపుకోలేక అక్కడికి వెళ్ళొచ్చాం కూడా. కానీ మాకది మామూలు కొండగానే అనిపించింది. అందులో గుహ ఉండడం, ధనం ఉండడం, అందుకు సంబంధించిన కథలు ఒట్టి ట్రాష్ అనిపించింది. నిజంగా అక్కడ అపారమైన నిధి నిక్షేపాలు ఉండడం నిజమైతే అది తెచ్చి దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యున్నతమైన హాస్పిటల్ నిర్మాణం చేపట్టొచ్చు కదా. ఇంత మంచి ప్రజలకు ఉపయోగపడే పని చేయాలనుకున్నప్పుడు ఆ నిధి మీద ఆశపడితే తప్పేమిటి? నిస్వార్థమైన నీ ఆలోచన మంచిదే. 10 మందికి ఉపయోగపడే పనంటే నీకు సాయపడాలనిపిస్తోంది. మంచి మనసుతో నువ్వు కనే ఆ కల నిజం కావాలని ఆశీర్వదిస్తున్నాను. అయితే ఆ నిధి రహస్యం చెప్పండి స్వామి. నిధి రహస్యాలు బహిరంగపరచరాదు. ఏకాంతంలో చెబుతాను. కానీ గుప్త నిధుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎన్నో మారణ హోమాలు, రక్తపాతాలు కాంత కనకాల కోసమే జరిగాయి కదా. నిండు పున్నమి, పండు వెన్నెల. నిండుగా ప్రవహిస్తున్న ఏరు వెన్నెల్లో జరజరా పాకిపోయే గోధుమ వన్నె తాచులా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఏటిమోతు ప్రకృతి పాడుతున్న అద్భుత సంగీతంలా ఉంది. గ్రహణం పట్టడానికి ముందే చాలామంది వచ్చారు నదీ స్నానానికి. గ్రహణ సమయంలో మంత్రజపానికి మంచి బిగు ఉంటుందని కొందరు, మంత్రోపదేశానికి కొందరు వచ్చారు. కనిపించని రాహుకేతువుల నోట చందమామ చిక్కాడు. క్రమంగా బింబం కరిగిపోసాగింది. వెన్నెల మసగబారింది. ప్రకృతి తెల్లచీర విడిచి నల్లచీర కట్టుకున్నట్లుగా అయింది. నదీ గర్భంలో ఎదురుగా చిన్న గోచి తప్ప ఆచ్ఛాదనేమీ లేని ఆత్మానందులు. బక్కపల్చగా ఉన్న ఆయన శరీరం ఆ మసక వెన్నెల్లోనూ ఒక విధమైన కాంతితో వెలిగిపోతోంది. నిర్మలంగా చూస్తున్న ఆయన కళ్ళు 2 అఖండ జ్యోతుల్లా ఉన్నాయి. సూర్య చెవి దగ్గర ఆయన పెదవులు గుసగుసలాడుతున్నట్లుగా మంత్రోపదేశం చేశాయి. సూర్య శరీరంలో చిత్రంగా ఏవో తంత్రులు మీటినట్లుగా అయ్యాయి. ఒళ్లంతా ఏదో పులకింత. ఇది మారుతి మంత్రం.
మండలం అంటే 41 రోజులు ఎక్కడైనా ఏకాంతంగా, అది ఆంజనేయస్వామి క్షేత్రమైతే మరీ మంచిది. నీ దీక్ష అక్కడ కొనసాగించు. దీక్ష పూర్తవుతున్న సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ శరీరంలో జ్వాలలు చెలరేగుతాయి. ముఖం ఎర్రబారుతుంది. స్వామి పరీక్షకు గురి చేస్తాడు. ముఖ్యంగా నిన్ను జడిపించాలని చూస్తాడు. భయపడకు. నిశ్చల మానసంతో నీ దీక్ష కొనసాగించు. ఆయన ఏ రూపంలో వచ్చినా భయపడకు. స్వామి సాక్షాత్కరిస్తాడు. స్వామి అనుగ్రహం పొందావా, నీకీ ప్రపంచంలో ఎదురన్నది లేదు. ఈ చంద్రరేఖ నీ ముందు పిల్లికొనవుతుంది. సూర్య మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏమిటి సూర్య, నిశ్శబ్దంలో పడ్డావు? ఎక్కడ అమెరికా చదువు, ఎక్కడ ఏటిలో మంత్రోపదేశం అని ఆలోచిస్తున్నావా? నీ సైన్సుకు, వైద్యశాస్త్రానికి అందని అద్భుతాలెన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. అసలు ఈ సృష్టే ఒక అద్భుతం. ఎంతో తెలుసును అనుకుంటున్న మీ సైంటిస్ట్ ఈ భూమి తిరగడం ఆగిపోతే తిప్పగలడా? ఋతుచక్రాన్ని శాసించగలడా? నువ్వెంత చదువుకున్నా నీ ఊహకందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందులో మంత్రశాస్త్రం ఒకటి. వైద్యశాస్త్రం చెప్పలేని ప్రశ్నలెన్నింటికో మంత్రశాస్త్రం చెబుతుంది జవాబు. నేను ఉపదేశించిన మంత్రాన్ని క్రమబద్ధంగా జపించు. నా మాట నిజమో కాదో నీకే తెలుస్తుంది. మన గురుశిష్యుల సంబంధం ఈనాటితో మొదలైంది కాదు. జన్మ జన్మలుగా మనం గురుశిష్యులమే. నువ్వు నన్ను వెతకపోయినా నేనే నిన్ను వెతుకుతూ వచ్చాను. అమెరికాలో చదివిన డాక్టర్ని అన్న అహంభావం వదిలింది సూర్యకి. నీ మండల దీక్షకు ఎక్కడ బాగుంటుందో కూడా సూచిస్తాను. ఇదే కృష్ణా తీరంలో బీచుపల్లి పేరుతో ఆంజనేయస్వామి వెలిశాడు. ఆయన గద్వాల సంస్థానాధీశుల కలలో కనపడి, నేను ఫలానా చోట భూగర్భంలో ఉన్నాను, నన్ను వెలుపలికి తీసి గుడి కట్టించండి అని సెలవిచ్చాడట. రేపు ఉదయం మొదటగా నా దగ్గరకు వచ్చిన వ్యక్తినే నాకు అర్చకుడుగా నియమించండి అని కూడా చెప్పాడట. కలలో సూచించిన ప్రకారం స్వామి విగ్రహం బయటపడింది. మొదటగా అక్కడికి పశువులు తోలుతూ ఒక బోయకుర్రాడొచ్చాడు. స్వామి అభిష్టం మేరకు అతడు స్వామి పూజారయ్యాడు. ఆ కుర్రవాడి పేరు బీచుపల్లి. ఆ పేరు మీదే స్వామి పూజలు అందుకుంటున్నాడు. గద్వాల సంస్థానాధీశులే ఆయనకు గుడి, భక్తులు ఉండడానికి సత్రాలు కట్టించారు. కృష్ణా తీరంలో అతి ప్రశాంతంగా ఉన్న ప్రదేశం అది. ఆ ప్రదేశానికి మరో విశిష్టత కూడా ఉంది. శకుంతలను పెంచిన కణ్వముని ఆశ్రమం అక్కడే ఉండేది. అక్కడొక కలిమి చెట్టు, ఆ చెట్టు చుట్టూ బ్రహ్మాండమైన వాల్మీక ఉన్నాయి. రోజు ప్రాతఃసంధ్యలలో కృష్ణలో మునిగి స్వామి దర్శనం చేసుకుని ఆ వాల్మీకం సమీపంలో జపం చెయ్యి. స్వామి దర్శనం సత్వరం చేకూరుతుంది. విజయోస్తు. గ్రహణం విడిచింది. గ్రహణం విడిచిన చందమామ మేఘబాలలతో ఆడుకుంటుంటే ప్రకృతి పండు వెన్నెల సింగారించుకుని మురిసిపోతోంది. నిధి రహస్యం ఆత్మానందులు చెప్పలేదు. సూర్యకి అడగాలనిపించలేదు. అతడిలో మోహ పాశాలు వదులుతున్న భావన. ఉదయ సంధ్యలలో కృష్ణానదిలో స్నానం, స్వామి సేవ. కణ్వముని ఆశ్రమం ఉండేదని చెప్పబడిన చోట కలిమి చెట్టు కింద అరుగు మీద జపానుష్ఠానానికి కూర్చునేవాడు సూర్య. చుట్టూ దడికట్టినట్టుగా పంట పొలాలు, విరిసిన జొన్న కంకులు, వాటి మీద వాలే రకరకాల పిట్టలు, అవి చిన్న చిన్న రెక్కలతో ఎగురుతూ చేసే కలకలం. సూర్యకి చాలా ప్రశాంతంగా సాగిపోతున్నాయి రోజులు. తెల్లటి లుంగి, భుజం మీద ఉత్తరీయం, రాందత్తు వండి పెట్టే సాత్వికాహారం, అతి నిరాడంబరమైన జీవితం. రాత్రివేళ స్వామి మండపంలో పడక, అది ఒట్టి బండరాళ్ల మీద ఉత్తరీయం పరుచుకుని. తను భూపాల్గారి కుమారుణ్ణని, అమెరికా వెళ్లి చదివొచ్చిన డాక్టర్నని మరిచిపోయాడు. అతడికి గుర్తున్నదొకటే, తనొక సాధకుడు. మితాహారం వల్ల అతని శరీరం శుష్కించడం మొదలుపెట్టింది. కానీ ఆ శుష్క వదనంలో ఏదో వింత తేజం, ఆ కళ్ళల్లో వినూత్న కాంతి. రోజంతా మౌనం. 1-2 మాటల కంటే ఎక్కువ మాట్లాడడం లేదు. మండలంలో సగం రోజులు ఏ గడబడ లేకుండా గడిచిపోయాయి. జీవితం ఎంతో ప్రశాంతం అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైంది శరీరంలో తాపం. ఒళ్లంతా మంటలు, కళ్ళు మంటలు, ముఖం సింధూరం పూసినట్లుగా ఎర్రబడిపోయేది. 24 గంటలు కృష్ణవేణిలో చల్లగా మునిగి కూర్చోవాలనిపించేది. అసలు నిద్రపోయే టైమే తగ్గింది. రాత్రి 10 గంటలకి పడుకుంటే తెల్లవారుజామున 4 గంటలకే లేచి కృష్ణకు వెళ్ళిపోయేవాడు. కన్ను మూసిన ఆ కాసేపట్లో ఏవో కలలు, భయంకరంగా ఏవో భూతాలొచ్చి తనను ఈడ్చుకుని పోయి తలా కాస్త పీకు తింటున్నట్లుగా, ఏవో వింత ఆకారాలొచ్చి తన మీద కత్తులతో దాడి చేస్తున్నట్లుగా. స్వామి సన్నిధిలో సాధనలో ఉన్న సమయంలో ఇంకా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు సూర్యకు. జపం కూడా నిశ్చలంగా చేసుకోలేకపోతున్నాడు. చెవుల్లో ఏవో శబ్దాలు, బ్రహ్మాండం బద్దలైపోతున్నట్లుగా ఏవో పెద్ద పెద్ద శబ్దాలు. జపానికి కూర్చుంటే నేల కదిలిపోతున్నట్లుగా అనిపించేది. ఇంకా ఏవో వింత అనుభవాలు. జపం గిపం వదిలేసి పారిపోదామనుకున్నాడు.
మండలం రోజులు పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడం మంచిది కాదని తన మనసుకి నచ్చజెప్పుకున్నాడు. చావో బ్రతుకో ఇక్కడే తేలాలి అని మనసు దృఢం చేసుకున్నాడు. ఎన్ని అనుభవాలైనా ఎదురు కాని, నిజంగా బోతాలే వచ్చి పీకు తినని, తన ఒంటి మీద తెలివున్నంతవరకు, తన పెదవులు కదిలే శక్తి కలిగున్నంతవరకు దీక్ష విరమించేది లేదు అన్న కఠోర నిశ్చయానికొచ్చేశాడు. ఆ రోజు 4 గంటలకే కృష్ణలో స్నానం చేసి స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు ముగించి కలిమి చెట్టు కింద ధ్యానానికి కూర్చున్నాడు. మనస్సంతా లగ్నం చేసి జపం చేస్తున్న అతడికి తెలియలేదు, బారెడు పొడుగున్న కృష్ణసర్పం ఒకటి అతడిని పెనవేసుకుని సరిగ్గా అతడి కంఠం దగ్గర పెద్ద దోసిలంత పడగ విప్పిందని. జొన్నచేను కావలకొచ్చి మంచం మీద పడుకున్న రైతు అప్పుడే లేస్తూ ఆ దృశ్యాన్ని చూశాడు. అతనికి గుండెగినంత పనైంది. దెయ్యాలు పట్టిన వాళ్ళు, స్వామి సేవకొచ్చిన వాళ్ళు అరమండలమో ఉండి వెళ్లేవాళ్లను అతడు ఎరుగును. ఉదయం సాయంత్రం స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసొచ్చి తెల్లవారక ముందే కలిమి చెట్టు వద్ద ధ్యాన నిమగ్నమయ్యి సూర్యుడు తన వాడి కిరణాలతో పొడిచి పొడిచి నడినెత్తి మీదకొచ్చేదాకా జపం చేస్తూ కూర్చునేవాణ్ణి ఇప్పుడే చూస్తున్నాడు. రైతు పెద్దగా అరవబోయాడు, కాని శబ్దం గొంతులోనే ఉండిపోయింది. ఆ అలికిడైన పాము అదిరి అతన్ని కాటువేసే ప్రమాదం ఉంది. పాము స్పర్శకు అతడు కళ్ళు తెరచి అతడు కంగారు పడినా ఆ ప్రమాదం తప్పదు. తూర్పు వాకిలి తెరుచుకుని సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి సప్తస్వాల పగ్గాలు చేతపట్టుకున్నాడు. ఉషక్కాలం ఆయనకి స్వాగతం పలుకుతూ వసంతోత్సవం జరుపుకున్నట్లుగా తూర్పు వాకిలి ప్రాంగణమంతా గులాలు చెల్లింది. ఆ ఎర్రరంగుల మబ్బుల మీదే సూర్యుని రథం సాగి వస్తోంది. ఆయన రాకతో రాత్రంతా రాజ్యమేలిన చీకటి తెరలు ఎక్కడవక్కడ అదృశ్యమవుతున్నాయి. చెట్టు కొమ్మల్లో నిద్రించిన పక్షులు లేచి రెక్కలు కొట్టుకుంటూ ప్రభాత గీతాలు ఆలపించసాగాయి. ఆ ఆలాపనలో ఎంత మాధుర్యం! అలాంటి సుప్రభాతంలో అపూర్వమైన ఆ దృశ్యం రైతు కంటబడింది. అతడు నిశ్చలంగా కూర్చుని నిశ్శబ్దంగా చూస్తున్నాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. సూర్యలో కదలిక లేదు. పాము మెల్లగా పడగ ముడుచుకుని కిందకు దిగిపోయి పక్కనున్న పొట్లో ప్రవేశించింది. అప్పుడు మంచి దిగాడు రైతు. గబగబా పరిగెత్తుకు వెళ్లి సూర్య ముందు సాష్టాంగ పడ్డాడు. అతడి ముందు నేల కళ్ళకద్దుకున్నాడు. సూర్యకి ధ్యానభంగం కలగకుండా మెల్లగా వెనుతిరిగి వచ్చేశాడతను. సాయంత్రం ఆవుపాలు చెంబునిండా పిండుకుని వెళ్లాడు. సూర్య ధ్యానం చాలించేదాకా అక్కడే కూర్చున్నాడు. అతడు కళ్ళు తెరవగానే పాలచెంబు ముందు పెట్టి సాష్టాంగ పడ్డాడు. ఈశ్వరుడు ఎక్కడుంటాడో తెలీదు. ఇయాల పొద్దుటే చూసిన సామి, అచ్చం పరమశివునికి మళ్ళే కనిపించిండ్రు. నీ ఒంటికి చుట్టుకుని పడగెత్తిన పాము 10 నిమిషాల సేపైనా ఉంది. నేను చూస్తుండగానే దిగి పొట్లోకి జారిపోయింది. నా కళ్ళు సార్థకమైనవి స్వామి. నా బతుకు ధన్యమైంది. ఏ పుణ్యం చేసుకుని పుట్టిన్నో మీ వంటి మహానుభావుణ్ణి చూడగలిగినాను. పాము ఒంటికి చుట్టుకుందా? ఎప్పుడు? సూర్యస్వరంలో నిర్వికారం. ఉదయం తను చూసింది వర్ణించి వర్ణించి చెప్పాడు రైతు. ఈ చెంబెత్తుకుని ఈ పాలు గటగటా తాగేయండి సామి. నా ఆవు పొదుగుల దీనికి 4 గింతలు పాలు పడతాయి. అతడి కళ్ల ముందు తెల్లటి నొరగతో ఉన్న చిక్కటి పాలు. అతడు తాగేదాకా వదల్లేదు రైతు. నా మీద నీకు కొండంత భక్తి ఏర్పడింది కదా? అవును స్వామి, మీరు మాకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. అయితే ఈ దేవుడి మాట వింటావు కదూ? వింటాను స్వామి. ఉదయం చూసిన సంగతి ఎవరితోనూ చెప్పకు. నేను అద్భుతమైన మనిషినని ప్రజలు నన్ను చూడ్డానికి విరగబడతారు. నా దీక్ష సాగదు. మధ్యలోనే నా దీక్ష విరమించుకుని వెళ్ళిపోవలసి వస్తుంది. నిజమే స్వామి, నేనంత దూరం ఆలోచించలేదు. మట్టి బుర్రోణ్ణి. పొద్దున్న 7 నుండి ఇంటికెళ్ళంగానే నా భార్య చెవిలో ఏస్తి. ఎట్టా స్వామి? ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే పొద్దున చెప్పింది ఒట్టిదేనని చెప్పు. ఆ రోజు తెల్లవారుజామున కృష్ణలో స్నానం చేసి మెట్లెక్కొస్తున్నాడు సూర్య. స్వామి గుడికి కృష్ణలో స్నానఘట్టానికి మధ్యన మెట్లదారిలో శివాలయం ఉంది. కృష్ణలో స్నానం చేసిన భక్తులు శివపూజ చేసి తర్వాత ఆంజనేయస్వామిని దర్శిస్తారు. సూర్య స్నానం చేసి రాగి చెంబులో తెచ్చిన నీళ్లు శివలింగం మీద పొయ్యడానికి గుళ్ళోకి వెళుతుంటే ఎవరో అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా అనిపించింది. ఎవరో కామాంధుల చేతిలో నలిగిపోతున్న ఆడపిల్ల ఏడుస్తున్నట్లుగా, బాధతో మూలుగుతున్నట్లుగా. శివలింగం మీద నీళ్లు సగమే పోసి బయటకు పరిగెత్తుకునొచ్చి ఆత్రంగా చూశాడు. శివాలయం పక్కన మెట్ల మీద తెల్లచీర కట్టుకున్న ఒక అమ్మాయి కూర్చుని మోకాళ్లలో తలదించుకుని ఏడుస్తోంది. ఇంకా తెల్లవారలేదు, కాని కృష్ణపక్షపు ద్వాదశి చంద్రుడి వెన్నెల పడుతోంది. ఆమె స్పష్టాస్పష్టంగా కనిపిస్తోంది. ఎవరమ్మా నువ్వు? ఆమె తలెత్తింది. ఎదమీద తొలగిన పైట, రేగిపోయిన జుట్టు, ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్ళు. హరిచందనా? అతడు విభ్రాంతిగా అన్నాడు. నువ్విక్కడ?
అమ్మమ్మ వాళ్ళొచ్చారా? ఆమె ఏడుపు రెట్టింపైంది. ఆమెను అనునయించి విషయం తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆమె భుజం మీద చెయ్యి వేయబోయాడు. ఇంకా అతడి చెయ్యి ఆమెను తాకలేదు. అంత దూరంలో ఉండగానే షాక్ కొట్టినట్టు లేచి గుడి వెనక్కి పరుగు తీసింది. ఆ పరుగులో మెరుపు వేగం. సూర్య కూడా వేగంగా అనుసరించాడు. ఆశ్చర్యం, అక్కడెవరూ కనిపించలేదు. హరిచందన్లా కనిపించిన అమ్మాయి మనిషి కాదని అప్పుడు స్ఫురించింది అతనికి. కలలో కనిపించి బాధించే చంద్రని ఈరోజు ప్రత్యక్షంగా చూశాడు. ఆమె ఏడుస్తోంది. తనని నాశనం చేసిన వాడి మీద పగ తీర్చుకోలేనందుకు ఏడుస్తోంది. ఆమెకు ఇప్పుడు ఏం కావాలి? ఏం చేస్తే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది? ఏం చేస్తే ఆమెకి పిశాచరూపం వదులుతుంది? సూర్య దీక్ష ఆ రోజుతో ముగుస్తుంది. గురువుగారు ఆదేశించిన కోటి జపం పూర్తి చేయడానికి ఇంకా కొన్ని గంటలు పడతాయనగా ఆ సంఘటన జరిగింది. అప్పటికి రాత్రి 12 గంటలవుతోంది. సూర్య నిశ్చల సమాధిలో ఉన్నాడు. అతడి మనసు మంత్రజపం మీద లగ్నమైంది. అతడికి ధ్యానభంగం చేయడం ఇష్టం లేక పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ దారిన 2 ఆగంతకులు నడిచొస్తున్నారు. గుడి పూజారిని బెదిరించి, గుడి తలుపులు తెరిపించి, గుడిలో పూజ పాత్రలు, స్వామి నామాలు, హుండీలో భక్తులు వేసిన డబ్బు దొంగలించాలని వస్తున్నారు. సూర్య కలిమి చెట్టు వద్ద పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నమై కనిపించాడు. దొంగలు దొంగతనానికి బయలుదేరినప్పుడు ఎవరికంటా పడకూడదనుకుంటారు. ఆ చెట్టు కింద కూర్చున్నవాడు కళ్ళు మూసుకున్నాడా, తెరుచుకున్నాడా? మూసుకున్నట్టు నటిస్తూ తమని గమనిస్తున్నాడా? దొంగస్వాములు, దొంగ ధ్యానాలు. మధ్యరాత్రి మధ్యలో దొరవన్నట్లు వీడు అర్ధరాత్రి వేళ చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ఏమిటి? అందులో ఒకడికి బాగా కోపం వచ్చేసింది. కాలి ముందు కనిపించిన రాయిని తంతు నడవడం కొందరికి ఆనందం. ఆ కోవకి చెందినవాడు వాడు. బొడ్లో ఉన్న కత్తిని బయటకు తీశాడు. ఈ కత్తితో పొడిస్తే వాడి దొంగజపం బయటపడుతుంది. అమ్మో, అయ్యో, చస్తీ అంటూ అరవడం మొదలు పెడతాడు. ఆ సీను చూడ్డానికి చాలా బాగుంటుంది. చాకు పట్టుకుని సూర్యంకేసి నడవబోయాడు. నీకిప్పుడు వాడితో ఏం పని? మన దారిని మనం చప్పుడు చేయకుండా వెళ్ళి మన పని పూర్తి చేసుకుంటే పోలే. రెండో వాడు వాడి చేయి పట్టుకుని ఆపబోయాడు. ఈ కొడుకు మన వెనకాలే బయలుదేరితే వీడి సంగతేదో తేల్చుకునే పోదాం. వాడు జపమో తపమో చేసుకుంటున్నాడు. అనవసరంగా వాడి జోలికి ఎందుకు వెళతావు? గాలికి పోయే కంపను చుట్టుకోవడం ఇదే. ధ్యానమా మన్నా, కొంగజపం. అసలు వీడు ఎవరికో సేతబడి చేస్తున్నట్లుంది. లేకపోతే మధ్యరాత్రి ఇక్కడ కూర్చుని జపం ఎందుకు చేస్తాడు? ఎవడి కొంపకో నిప్పు పెట్టే బాపతలా ఉన్నట్టున్నాడు. వీడి పని నేను పడతా. దగ్గరికెళ్ళి అతడి వీపులో కత్తి కసుక్కున దింపుదామనుకున్నాడు. ఏసక్తో అడ్డుకున్నట్టుగా అతడికి 2 అడుగుల దూరంలో ఆగిపోయాడు. కత్తి పట్టుకున్న అతడి చెయ్యి మాత్రం లేచింది. కత్తిని విసరడంలో మంచి నైపుణ్యం ఉన్నట్టుగా విసిరాడు. ఆ విసరడంలో ఏనుగు బలం. ఆ కత్తి మెరుపు వేగంతో వెళ్లి సూర్య కుడిభుజంలో సగం దాకా దిగబడింది. సూర్యలో చలనం లేదు. కత్తి విసిరినవాడు మాత్రం కరెంట్ షాకు తిన్నట్టుగా కింద విరుచుకుని పడ్డాడు. వాడికి స్పృహ తప్పిందో ప్రాణమే పోయిందో తెలీదు. రెండోవాడు కాలికి బుద్ధి చెప్పబోయాడు. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయ్యాయి. లవలవమని అరవబోయాడు. నోరు పెగల్లేదు. మంచి మీద రైతు ఇదంతా చూస్తున్నాడు. అరెరే, రక్తం వరదలా కారిపోతుంటే కూడా కదలడం లేదే ఈ సామి అనుకుంటూ లాంతరు పట్టుకెళ్ళి భుజం నుండి కత్తి లాగేశాడు. పక్కన చెట్ల పొదల్లోకి వెళ్లి ఆకులు కోసి తెచ్చి గాయం మీద పసరు పిండాడు. రక్తం స్రవించడం ఆగిపోయింది. రొంటి నుండి గుడ్డ తీసి గాయాన్ని మూస్తూ భుజం మీద నుండి చంకల కిందలా వచ్చేలా కట్టుకట్టాడు. తన పని అయిపోయినట్లుగా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు రైతు. ఇదంతా కట్రాట్లా నిలబడి చూస్తున్నాడు నిలబడ్డ దొంగ. అంత దగ్గరగా ఉన్న తమని అసలు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. తెల్లవారింది. మంచి మీద రైతు మేల్కొని కలిమి చెట్టుకేసి చూశాడు. సూర్య బుద్ధ భగవానుళ్లా ఆ చెట్టు కింద రాత్రి ఎలా కూర్చునున్నాడో అలానే ఉన్నాడు. దగ్గరే ఒక మనిషి బోర్లా పడ్డాడు. ఒకడు స్తంభంలా నిలబడ్డాడు. ఎవరు వాళ్ళు? ఏంటి సంగతి కనుక్కుందామని గబగబా మంచి దిగొచ్చాడు రైతు. దగ్గరికి వెళ్లి చూసేసరికి 2 తెలిసిన వాళ్లే, తమ ఊరి ఎరికల వాళ్ళు. ఒకడు ఎంకడు, ఒకడు పూచిగాడు. ఏందిరా, ఏడున్నారు? ఏమైంది వీడికి? ఎట్లా పడ్డాడు బోర్లా? అడిగాడు రైతు. చేసిన పాపం చెప్పుకుంటే పోతదంటారు కదన్నా. రాత్రి గుళ్ళో దొంగతనం చేద్దామని వస్తున్నాం. వీడికి ఏమైందో? వీడు ఉన్నట్లుండి ఆయన మీదకి కత్తి విసరడంతోనే వీటిట్లా సొమ్మవాయు వచ్చినోడల్లే పడిండు. నా కాళ్ళు కదలకుండా నేలకు పాతుకుపోయినాయి. సామికేమైంది? పొడిచి చంపేసిండ్రా అంటూ దగ్గరికి పొరుగును వెళ్లి సూర్యని పట్టుకుని కదిపాడు. సామి, సామి! కళ్ళు తెరిచాడు సూర్య. అతడి కళ్లల్లో ఏదో అశాంతి. ఈరోజు స్వామి సాక్షాత్కరించేదాకా కళ్ళు తెరవకూడదనుకున్నాడే.
ఈ రైతు తన ధ్యానభంగం చేశాడే. ఏమైంది సాయన్న? ఏం కావడమేటి స్వామి, వీడు మీ మీదకి కత్తి విసిరి చంపబోయాడు కదా. ఏది, ఎక్కడా? తన శరీరం వైపు చూసుకున్నాడు. భుజం మీద కట్టు కనిపించింది. వీపు మీద గాయపు నొప్పి తెలుస్తూనే ఉంది. ఇందాక నువ్వే కదన్నా మంచి దిగొచ్చి గాయం మీద ఆకుపసరు పోసి కట్టుకట్టింది. ఇప్పుడు ఏం ఎరగనోడి లెక్క అడుగుతున్నావేంటి అన్నాడు. స్వామి లీల చాటడానికి ఒక మనిషి కావాలనుకున్నాడేమో. ఇందాక కదలని కాళ్ళు ఇప్పుడు కదులుతున్నాయి. బొక్కబోర్లా పడుకున్నవాడు నెమ్మదిగా లేచాడు. నేనా కట్టుకట్టేనా? ఇవాళ ఏ ముద్ద నిద్రపట్టిందో 4ంటికి లేచేవాణ్ణి తెల్లగా తెల్లారిపోయినాక కళ్ళు తెరిచిన. వెర్రిముఖం వేసుకున్న రైతు సూర్య భుజానుకున్న గుడ్డను తడిమి చూశాడు. నువ్వే అన్నా మంచి దిగి లాంతర పట్టుకొచ్చి ఈ అయ్యకి కట్టుకట్టినావు. అది ఉత్సవ విగ్రహానికి ధరింపజేసే పొట్టు ఉత్తరీయం. దాని అంచులు జరీతో మెరుస్తున్నాయి. గుర్తుపట్టాడు రైతు. రోజూ స్వామి సేవ చేసే సూర్య కూడా గుర్తుపట్టాడు. అది స్వామి ఉత్సవ విగ్రహానికి ధరింపజేసే ఉత్తరీయమని. కాషాయపు రంగులో ఉంది. సాక్షాత్తు స్వామొచ్చి తన గాయానికి కట్టుకట్టాడు. తన భక్తుల పట్ల ఆయనకి ఎంతటి వాత్సల్యమో కదా. కాని స్వామి తనకి కనిపించలేదే. కత్తి విసిరినవాడు పరుగునొచ్చి సూర్య కాళ్ల మీద పడ్డాడు. ఆ నిమిషానికి ఏమైందో తెలీదు స్వామి. చెట్టు కింద నీ మానాన్ని కూకుంటే నిన్నెందుకు పొడవాలనిపించిందో, నీ మీద ఎందుకట్లా కోపమొచ్చిందో, దొంగతనానికొచ్చి గుట్టి చప్పుడు కాకుండా వెళ్లాల్సినోడిని నిన్నెందుకు పొడవాలనిపించిందో, నీ మీద కత్తి ఇసరంగానే కరెంటు తీగ పట్టుకున్నట్టయింది నాకు. ఇంకా ఆ మీదట ఏమైందో నాకు తెలివిలేదు. అతడికి అర్థం కాంది సూర్యకి అర్థమైంది. మంచి మీద తల విరబోసుకుని కూర్చున్న చంద్ర విరగబడి నవ్వుతోంది. పిచ్చి పట్టిందాల్లా నవ్వుతోంది. నవ్వి నవ్వి ఏడుస్తోంది. ఆమె మీద జాలి తప్ప కోపం రాలేదు సూర్యకు. ఆ రోజుతో తన దీక్ష పూర్తయింది. స్వామికి ఆకుపూజ చేయించి ఇంటికి బయలుదేరాడు. యుద్ధంలో గెలిచి ఇంటికి వెళుతున్న వీరుల్లా ఉంది అతడి మనస్సు. జన్మ జన్మలుగా అతడిలో సంకుచితమైన అపూర్వ శక్తులకు తెర తొలగినట్లుగా కూడా అయింది. ఇక్కడ చనిపోయి మరొక చోట పుట్టే మనిషికి పూర్వజన్మ ఉండకపోయినా పూర్వజన్మ సంస్కారం మట్టుకు అతడి వెన్నంటే వస్తుందని చెబుతారు జ్ఞానులు. భక్తి మార్గం ద్వారానో జ్ఞాన మార్గం ద్వారానో మంత్రజపం ద్వారా సంపాదించుకున్న ఆత్మ జ్ఞానం ఆధ్యాత్మిక సంపద కూడా అతడిలో గుప్తనిధిలా నిక్షిప్తమయ్యే ఉంటుందంటారు. అవి సందర్భాన్ని బట్టి బయటపడుతుంటాయి.